స్వాగతం, నమస్కారం. బొమ్మరిల్లు ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ 2011 జూన్ 15వ తారీఖున ప్రారంభించబడి రియల్ ఎస్టేట్ సంస్థగా ప్రియమైన పాత్రికేయ మిత్రులకు స్వాగతం, నమస్కారం. బొమ్మరిల్లు ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ 2011 జూన్ 15వ తారీఖున ప్రారంభించబడి రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటి వరకు కూడా కస్టమర్లందరికీ కూడా ఉన్నతమైన సేవలు అందించాము. అందించే క్రమంలో హైదరాబాద్లో గోల్డెన్ సిటీ అనే వెంచర్ వేయడం జరిగింది. అలాగే నల్గొండ డిస్టిక్లో కోదాడ దగ్గర అంజనాద్రి టౌన్షిప్ అనే వెంచర్ తీసుకురావడం జరిగింది. మచిలీపట్నంలో శ్రీరామరాజ్యం అనే వెంచర్ తీసుకురావడం జరిగింది. అలాగే పలాస దగ్గర కళింగరాజ్యం అనే వెంచర్ తీసుకురావడం జరిగింది. కొత్త వలస దగ్గర సంస్కృతి గార్డెన్స్ అనే వెంచర్ తీసుకురావడం జరిగింది. అలాగే కొత్త బంగారు లోకం అని చెప్పి ఎస్పోర్ట్ దగ్గర వెంచర్ తీసుకురావడం జరిగింది. వీటన్నింటిలో కూడా కస్టమర్స్ ఉన్నతమైన సేవలు అందిస్తూ వచ్చాము. అయితే సమైక్యాంధ్ర రిజిస్ట్రేషన్ వల్ల దాదాపుగా 80 రోజుల పాటు రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయని కారణంగా రిజిస్ట్రేషన్ జరగలేదు. ఆ సమయంలో అంతవరకు ఉన్నటువంటి ఎండి గారు శ్రీ రాజా ఆర్ఆర్ గారు రిజిస్ట్రేషన్ జరగకపోవడం, ఆ సమయంలో కస్టమర్లు అందరూ కూడా మరి ఆఫీస్కి వచ్చి వారి అమౌంట్ల గురించి అడగటం, ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఆయన కూడా రిజైన్ చేసేసి వెళ్ళిపోయారు. ఆ తరువాత మళ్ళా వెంకట సత్యనారాయణ గారు అని చెప్పేసి వారు వారం రోజుల క్రితం సంస్థకి ఎండీగా రావడం జరిగింది. వారు కూడా మొన్నటి రాత్రి వ్యక్తిగత కారణాల వల్ల వారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఈ సంస్థని ఈ మొదటి నుంచి కూడా వెంకట్రావు గారు కానివ్వండి, నా పేరు బాపూజీ, అలాగే శ్రీనివాసరావు గారు కానివ్వండి, మొదటి నుంచి కూడా మేము మార్కెటింగ్ లో డైరెక్టర్స్ గా ఉన్నాము. ఈ సంస్థని నిలబెట్టడానికి సాయశక్తిలో కృషి చేద్దామనే ఉద్దేశంతో నిన్నటి నుంచి వెంకట్రావు గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా సంఘంలో బాధ్యతాయుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇప్పటి వరకు జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మాకు కొంత సమయం కావాలి. అంటే ఈ సీమాంధ్ర యాజిస్ట్రేషన్ వల్ల ఈ రిజిస్ట్రేషన్స్ అవ్వలేదు. ఆ అవ్వని టైంలో ఏదైతే జరిగిందో అటువంటివన్నీ కూడా ఇప్పుడు కస్టమర్స్ అవన్నీ కూడా వారి తాలూకు అమౌంట్ అడిగిన వాళ్ళకి అమౌంట్ కానివ్వండి, ప్లాట్ రిజిస్ట్రేషన్ కావాలనుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి చేయడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తున్నాము. మీ సహాయ సహకారాలు మాకు తప్పనిసరిగా అవసరం. మీరందరూ కూడా సహకరించినట్లయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఉన్న కస్టమర్లందరికీ కూడా మేము వీలున్నంత వరకు కూడా వాళ్ళందరికీ న్యాయం చేయడానికి కూడా మీరందరూ సహకారం చేసినట్లయితే తప్పనిసరిగా అది 100% మేము న్యాయం చేయగలమని అనుకుంటున్నాం. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి అవన్నీ జరుగుతూ ఉన్నాయండి. మిగిలినవి కూడా చేసేస్తున్నాం. అవన్నీ కూడా నిన్న ఇవాళ అంతా కూడా చాలా వరకు అంతా క్లియర్ చేస్తాం, అందరూ క్లియర్ చేస్తున్నాం. అవునండి. అప్పుడు మనకు ప్లాట్లు కట్టినవి ఏవైతే ఉన్నాయో అమౌంట్లు అన్ని కూడా ఆ 70-80 రోజుల పాటు యాజిస్ట్రేషన్ వల్ల అప్పుడు చేయడం జరగలేదు. అవన్నీ కూడా కొంతమందికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలనుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. లేదు వద్దండి మాకు అమౌంటే కావాలనుకున్న వాళ్ళకి కూడా అమౌంట్ క్లియర్ చేయడానికి కూడా మేము కాల్ చేస్తున్నాము. అంటే ఇంకో రాలేదేమో, మేము వీలున్నంత వరకు క్లియర్ చేస్తాం. కొంచెం అంటే ఒక్కటే దయచేసి అర్థం చేసుకోండి, మనకంటే ఒక 80 రోజుల పాటు రిజిస్ట్రేషన్ జరగకపోవటం వల్ల వి వెంకట్రావు గారు అండి. ఈయన వెంకట్రావు గారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్ అండి. ఆయన ఒక డైరెక్టర్ గారు, అలాగే శ్రీనివాసరావు గారు డైరెక్టర్ గారు, నేను ఒక మార్కెటింగ్ డైరెక్టర్, నా పేరు బాపూజీ అండి. ఇది ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కస్టమర్లందరికీ కూడా న్యాయం చేసే ఉద్దేశంతో మేము దీన్ని నిన్నటి నుంచే టేక్ ఓవర్ చేసుకొని ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్ అవునండి.
అవునండి, చెప్పగలను. కస్టమర్స్కి దయచేసి ఒక విషయం మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, కస్టమర్స్కి అందరికీ తెలుసు, ఇప్పటి వరకు నేను చెప్పిన వెంచర్లు ఏవైతే ఉన్నాయో అవే కాకుండా ఇప్పుడు డెంకాడ దగ్గర కూడా మనకు 48 ఎకరాలు డెంకాడ దగ్గర ఉంది. అలాగే పులిపుట్టి అని చెప్పేసి పాలకొండ దగ్గర అక్కడ 30 ఏకర్స్ ఫామ్ ల్యాండ్ మనకు ఉంది. అలాగే మన కంచెలి దగ్గర పలాసావతుల కంచెలి దగ్గర కూడా 90 ఏకర్స్ మనకి ఉన్నాయండి. ఇవన్నీ కూడా సంస్థకి ఉన్నటువంటి అసెట్స్. ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా మీరు 100% రిజిస్ట్రేషన్ ఏవైతే అయినాయో అవి మాత్రం మీకు చెప్పానండి. అడ్వాన్స్ ఇచ్చిన ఏవి కూడా మీకు చెప్పలేదు. ఇప్పుడు మీకు చెప్పిన ప్రతిదీ కూడా 100% రిజిస్ట్రేషన్ అయింది. డెంకాడ దగ్గర 48 ఎకరాలు కానివ్వండి, కంచిల దగ్గర 90 ఎకరాలు కానివ్వండి, అలాగే పులిపెట్టి దగ్గర 30 ఎకరాలు కానివ్వండి, అలాగే వాళ్ళ సంస్కృతి గార్డెన్ కానివ్వండి, కళింగ రాజ్యం కానివ్వండి, కొత్త బంగారు లోకం కానివ్వండి, అంజనాద్రి టౌన్షిప్ కోదాడ దగ్గర కానివ్వండి, అలాగే గోల్డెన్ సిటీ హైదరాబాద్ దగ్గర కానివ్వండి, ఇవన్నీ 100% రిజిస్ట్రేషన్ అయింది. మన కరీంనగర్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మనం వెంచర్ స్టార్ట్ చేసాం, దానికి అడ్వాన్స్ తోనే ఉంది. అందుకే నేను దాని గురించి మీకు చెప్పడం కూడా తప్పలేదు. ఇప్పటి వరకు అయితే మాకు జరిగింది 82 కోట్ల రూపాయలు జరిగిందండి. అందులో మనం అంతా కూడా 42 కోట్ల వరకు కూడా రిజిస్ట్రేషన్స్ అంతా కూడా అయిపోయాయి. సభ్యులండి, సభ్యులు 20,000 మంది వరకు ఉంటారండి. అవునండి, ఏదైతే ఉందో మనకు ఒక్కటి కేవలం ఫుడ్ అండ్ స్పైసెస్ ఇవాళ పికిల్స్ ఏదైతే ఉందో మన పికిల్స్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ మనకి మధురవాడ దగ్గర కోతిమలైపాలెంలో మనకి అది ఉందండి. దానికి 1 crore తోటి మనం ఇన్వెస్ట్ చేసాం. ఆ 1 crore తో ఇప్పుడు అది ఇన్స్టాల్ చేసిన ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడ ఉంది కూడా. ఆయన ప్రెజర్ తట్టుకోలేకంటే మనకి అవునండి, అవునండి. ఒకటి అంటే అప్పుడు ఎండి గారు, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆర్ఆర్ రాజా గారు, అప్పుడు యాజిటేషన్ ఏదైతే జరిగిందో దాదాపు 80 రోజుల పాటు జరిగినప్పుడు అప్పుడు రిజిస్ట్రేషన్ జరగలేదు. కస్టమర్స్ అందరూ కూడా ఆఫీస్కి వచ్చేసి కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ విషయంలో ఆయన ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆయన మానేయడం జరిగింది. మానేసిన తర్వాత మేము ఏదైతే ఉన్నామో మార్కెటింగ్ సభ్యులు ఎవరైతే ఉన్నామో దీనికి ఒక నాయకుడు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళా సత్యనారాయణ గారిని తీసుకురావడం జరిగింది. ఆయన ఒక 5 రోజులు మాత్రమే ఉండి ఆయన వ్యక్తిగత కారణాలతోటి మొన్న సాయంత్రం ఆయన రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయారు. ఏమండి మళ్ళీ సమైక్యం. అందుకే ఈ లోపలే మేము అంతా కూడా దాన్ని లిక్విడ్ చేయడానికి కూడా అంతా ప్లాట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా చేయడానికి ప్లాన్ చేసేస్తాం. ఈ లోపలే రిజిస్ట్రేషన్ అంతా కూడా 100% చేసేస్తున్నాం. ఇప్పటి వరకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ కావాలన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. లేదు మాకు అమౌంటే కావాలనుకుంటే అమౌంట్ ఇచ్చేస్తున్నాము. 100% బొమ్మరిల్లు ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ పేరు మీదే ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బొమ్మరిల్లు ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ పేరు మీదే ఉన్నాయి. అంటే ఒక్కటి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఫ్లాట్లు అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. కొంత అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరగని సమయంలో మనకు కొంచెం ఇదైంది. అది కస్టమర్లు మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే వీలున్నంత తొందరలో ఈ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళందరికీ కూడా క్లియర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సారీ, డిసెంబర్ ఎండింగ్ లోపల క్లియర్ చేయడానికి 100% క్లియర్ చేసేస్తాం. సార్ వాళ్ళు కూడా ఒక ఎంపీ రిజైన్ చేసిన తర్వాత దాంట్లో డైరెక్టర్ అని చెప్పి అలానే ప్రెస్ మీట్ పెట్టి కొంతలో మళ్ళీ కన్ఫ్యూజన్ సంస్థలు కూడా ఉన్నాయి. దయచేసి ఒక్క విషయం మీ ద్వారా నేను కస్టమర్లకు తెలియజేసేది ఏంటంటే అంటే ఎండి గారు ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, మార్కెటింగ్ అంతా కూడా ఆయనే చూస్తారు. మాట్లాడడం అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ వెంకట్రావు తరఫున నేను మాట్లాడుతున్నాను తప్పితే ఏం కాదు. ఆయన మాట్లాడడం అనేది అంటే ఆయన వర్క్ చేస్తారండి. అవునండి, శ్రీనివాస్ అండి, శ్రీనివాస్ ఆయన రెస్పాన్సిబిలిటీ 100%. అంటే ఆయన మాట్లాడలేరండి దయచేసి. అంటే మీరు ఆయన చేసేదంతా కూడా యాక్షన్ అంతా కూడా ఆయనే. అంటే మీరు అక్కడ జరిగే ప్రతి పని కూడా ఇవాళ నిజంగా ఈ సంస్థ నిలబడటానికి మీ ద్వారా నేను తెలియజేసేది దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎండీగా నా పేరు వెంకట్రావు గారు. వెంకట్రావు ఇప్పటి వరకు నేను ఏదైతే చేశానో నేను ఇప్పటి నుంచి ఎండీగా నేను ఈ సంస్థ కొనసాగుతున్నాను.
ఎండీగా చెప్పండి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు సో యాజ్ ఎ కంపెనీ ఎండి మీరు మాట్లాడారు. నేను నాట్ కన్సర్న్ విత్ ఫైనాన్స్ ఈజ్ ఎ మార్కెటింగ్ డైరెక్టర్. మీరు మాట్లాడండి. ఈ సంస్థకి సీఎండీగా నేను కొనసాగుతున్నాను సార్. ఈ సంస్థకి ఎండీగా నేను కొనసాగుతున్నాను సార్. అయ్యామండి. ఆర్ఓసీలు ఎంటర్ అయ్యాం. ఎంత బిజినెస్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఎంటర్ కాకుండా జరగదు. రెండోది, మీరు గతంలో చేసిన ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే మీరు తీసుకున్న పెట్టుబడులు ఏవైతే తగ్గించారో వాటికి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉందా? అది ఫస్ట్ థింగ్. మీరు ఆర్ఓసీకి వెళ్ళారు కాబట్టి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు కేవలం ముఖ్యమడిగా నేను డైరెక్టర్ని నేను ఎంబీనంటే కాదు, మీరు ఎష్యూరెన్స్ ఏం ఇస్తున్నారు పక్కగా ఇప్పుడు వరకు చేసిన వ్యాపారం 82 కోట్ల రూపాయలకి మీరే బాధ్యత వహిస్తారా? ఆయన మాట్లాడలేడు. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన మాట్లాడలేడు. ఇక్కడ ఉన్నది కేవలం 10 మంది విలేకరులు మాత్రమే. రేపు 100 మంది మీ ఆఫీస్కి వస్తారు. మీరు ఎలాగే నేను మాట్లాడలేనంటే అది మంది రద్దు అవుతుంది. చెప్పండి. అడగండి. మీరు ఎష్యూరెన్స్ యాజ్ ఎ కంపెనీ ఎండీగా మీరు ఏం ఎష్యూరెన్స్ ఇస్తారు? మాకున్న వెంచర్స్ అన్ని కూడా డెవలప్ చేసుకుని వాటికి ఎంతవరకు కూడా చిన్న పాత ఎండీ గారి ద్వారా డిస్టర్బెన్స్ అయింది. చేసే బిజినెస్ అంతా మేమే చేసాం సార్. స్టార్టింగ్ నుంచి కంపెనీ పెట్టిన దగ్గర నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా కంప్లీట్గా మేమే బిజినెస్ చేసాం ఇప్పటి వరకు కూడా. అయితే ఏంటంటే ఎండీ గారు ఏదైతే పాతతో కొంచెం ఇబ్బంది ప్రాబ్లంలు వెళ్ళిపోయారు కాబట్టి చేసేదంతా మేమే కాబట్టి ఆ భరోసా కస్టమర్కి మేము ఇచ్చి యాజ్ ఇంకా కంటిన్యూస్ ఉంది. అంటే కంపెనీ ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలని ఆలోచించడం మాత్రం మేము స్టాండర్డ్గా నేనే తీసుకున్నాం సార్. అంటే మీ కంపెనీ పాత ఎండీ గారు రాజా ఆర్ఆర్సి రిలేషన్ అంటే ఫోన్ మాట్లాడుతుంది సార్. లేదండి అలాగే లేదు. ఎందుకంటే రాజా ఆర్ఆర్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ తీసుకెళ్ళిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన ఇన్వెస్ట్మెంట్ గా అక్కడ పెట్టి పాలిటిక్స్ లో ప్రధానమైన ఆలోచన. ఓకే సార్. మీకు ఆయనకి బొమ్మలకి కానీ సంబంధం ఉందా? ఆయన ఇండివిజువల్ సార్. బొమ్మలకి దీనికి సంబంధం లేదు. డైరెక్టర్ సీఎండీగా ఆయన నిన్నటి వరకు సీఎండీగా ఆయన ఉన్నారు. ఇప్పుడు ఈయన వచ్చిన దగ్గర నుంచి అవును. అందుకే బోర్డు మెంబర్స్ అంతా పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళ బ్యాంకులు